హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో 6 ప్రాణాలు కోల్పోగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లా దౌలానా గులవతి మార్గంలో సోమవారం ఉదయం సంభవించింది. ఈ ప్రమాద దాడికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఈ దుర్ఘటనలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 10 నుంచి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో బస్సు శిథిలాల నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. దట్టమైన పొగమంచు అతివేగమై ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.